పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత ఈ నెల జూన్ 6వ తారీఖు ఖమ్మంలో ఏదైతే ఒక 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత 4 అంతస్తుల డాబా మించి పడేసి మరి ఆ యొక్క నేరం బయటపడితే ఇబ్బంది అవుతుందని చెప్పి చంపేయాలన్న ఉద్దేశంతో కింద పడేస్తే ఆ దైవం కరుణించి కనికరించి ఆ పాపని ప్రాణాలతో బయటపడేయటం ఆ తర్వాత మనందరికీ తెలిసిందే. నిన్న నిమ్స్ హాస్పిటల్కి గౌరవ నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి విజయభారతి గారు సందర్శించడం జరిగింది. తల్లిదండ్రుల్ని ఆ పాపని కలవటం జరిగింది. అదేవిధంగా వివరాలు తెలుసుకోవడం జరిగింది. నిన్నటికి కూడా విజయభారతి గారు ప్రెస్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికి కూడా ఆ పాప ఎవరైనా మనుషులు కనబడినా ముట్టుకున్నా భయాందోళనకు గురవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి వెన్నుపూస మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోయిందని చెప్పడం జరిగింది. 2 కాళ్ళు పనిచేయడం లేదని చెప్పింది. 1 సంవత్సరం కాలం ఆగితే కానీ ఆ అమ్మాయి మరి బెడ్ మించి లేచి ట్రైసైకిల్ అంటే 3 కాళ్ళ చక్రంలో సహాయంతోనే మరి బయటికి రాగలుగుతుందని చెప్పడం చాలా హృదయ విదారకంగా అనిపించింది. అదేవిధంగా మరి నేషనల్ ఉమెన్ కమిషన్ క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఆవిడ చివరిగా మెడికల్ రికార్డ్స్ అన్ని ఇమ్మంటే ఆ మెడికల్ రికార్డ్స్ ఇవ్వడానికి దాదాపు 1 గంట సేపు తాత్సారం చేసి ఆ తర్వాత ఆ మెడికల్ రికార్డ్స్ కూడా ఇచ్చే ముందు ఎవరైతే వైద్యులు దానికి పాపకి మరి వైద్యం అందించారో ఆ పేర్లన్నింటినీ కూడా మరి ఇంకుతో కప్పే విధంగా కనబడకుండా మార్కింగ్ చేసే విధంగా చేస్తుంటే మరి కమిషన్ సభ్యులు ఆగ్రహిస్తే ఆ తర్వాత ఆ పేర్లుతో కలిపి మరి జిరాక్స్లు తీసి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కిందకొచ్చి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క స్టాఫ్ టీం సభ్యుల్ని వచ్చి ఆవిడకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఇచ్చిన మెడికల్ రికార్డ్స్ అన్నింటినీ ఒక్కసారి మళ్ళీ పరిశీలించిస్తామని చెప్పి తీసుకొని ఆ తర్వాత మేము ఇవ్వలేమని చెప్పటం, మాకు హెల్త్ సెక్రటరీ నుంచి పర్మిషన్ కావాలి, మీ నుంచి మాకు రాతపూర్వకం కావాలి అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడడం మరి వెంటనే కమిషన్ సభ్యురాలు గౌరవ విజయభారతి గారు చాలా ఆగ్రహం చెంది వెంటనే అప్పటికప్పుడు ఢిల్లీ నుంచి ఒక నోటీస్ ఇప్పించడం జరిగింది. ఈ మెడికల్ రికార్డ్స్ అని తీసుకొని ఆ యొక్క నిమ్స్ డైరెక్టర్ని ఢిల్లీకి రమ్మని సమ్మన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాట్లాడుతూ మాకు అర్థమైంది ఏదో దాస్తున్నారని చెప్పి ఆవిడ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీడియా ముందు. సంఘటన జరిగిన తర్వాత 2 రోజులు కాలయాపన జరిగింది ఖమ్మంలోనే. ఈ 2 రోజులు ఏం జరిగింది, ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంటి అనేది ఆ ఎవిడెన్స్లన్నీ కూడా మరి మసిపూసి మాడేడికాయ చేసే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడున్న మెడికల్ రికార్డ్స్ కూడా వాళ్ళు ఇవ్వడానికి ఇన్ని రకాలుగా ఒక కమిషన్ సభ్యురాలు అడిగితే ఇచ్చే పరిస్థితి లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారం తీరు ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. దాంతో మేమందరం అభ్యర్థన మేరకు రేపు కానీ ఎల్లుండి కానీ ఖమ్మం వచ్చి ఆ యొక్క పరిసర ప్రజల్ని ఆ యొక్క అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారిని ఇక్కడ 4 హాస్పిటల్స్ సృజన ఆర్థోపెడిక్ కావచ్చు, తర్వాత
గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఆ తర్వాత మరి ఆరోగ్య హాస్పిటల్ కావచ్చు, ఆ తర్వాత మమతా హాస్పిటల్ కావచ్చు. ఈ నాలుగిట్లో ఏమేమి జరిగినాయి ఈరోజు వరకు ఎటువంటి ఆధారాలు కానీ ఏమీ రికార్డులు కానీ మన నేషనల్ ఉమెన్ కమిషన్కి ఇచ్చిన పాపాన పోలేదు. వీటన్నిటిని కూడా ఆవిడ వచ్చి విచారణ చేసి, అదేవిధంగా మరి కేసు పురోగతి మీద కూడా ఆవిడ చాలా అనుమానాలని లేవనెత్తడం, మరి అభ్యంతరాలు లేవనెత్తడానికి మాకు తెలుస్తుంది. మరి వీటన్నిటి మీద కూడా 1-2 రోజుల్లో ఆమె వచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. ఇదంతా ఒక పక్కన ఈ విధంగా జరుగుతుంటే, నిన్న దిగ్భ్రాంతి గురయ్యే సంఘటన మన ఖమ్మం బస్టాండ్లో జరగడం చాలా శోచనీయం. మరి సూర్యాపేటలో ఎక్కిన ఒక ముస్లిం యువత సయ్యద్ తైసిన్ టికెట్ తీసుకోకుండా లోపల కూర్చుంటే, కండక్టర్ కాసేపు అయిన తర్వాత తెలుసుకొని మరి లెక్క సరిపోవట్లేదని చెప్పి ఈ అమ్మాయిని అడిగితే, ఏంటమ్మా అట్లా వచ్చి కూర్చున్నాం, దొంగలాగా వచ్చి కూర్చున్నాం, ఏదో ఆయన ఆవేదన టెన్షన్లో మరి ఏదైనా మధ్యలో ఇన్స్పెక్షన్ కానీ జరిగితే నా ఉద్యోగం పోతుంది, ఇంకా 3 నెలలు ఆయన రిటైర్ అయ్యే పరిస్థితి, తాళ్ళూరి అంజయ్య కండక్టర్. ఆ మాటకి ఆవిడ బాధపడిపోయి వెంటనే తన కుటుంబ సభ్యులకు చెప్పటం, ఆ తర్వాత ఆయన కూడా అప్పుడే క్షమాపణ చెప్పని చెప్తున్నారన్న. ఏదో నేను నాకున్న టెన్షన్లో గౌకన బస్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ జరిగితే నా ఉద్యోగం పోతుంది, 2-3 నెలల్లో నాది రిటైర్మెంట్ ఉందమ్మా, అందుకే నేను కొంత అట్లా అంటం జరిగిందని చెప్పి క్షమాపణ చెప్పినా కూడా, ఖమ్మం బస్సు సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చే లోపు దాదాపు 20-25 మంది ముస్లిం యువకులు వచ్చి పట్టపగలు మధ్యాహ్నం 2:30 సమయంలో బస్టాండ్లో విధిలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేయటం, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఆగకపోవటం, మరి అదేవిధంగా అక్కడున్న అవుట్పోస్ట్ పోలీసులు ఆపే పరిస్థితి లేదు. అంటే కనీసం ఒక చిన్న మాట అన్నందుకే ఆ సమాజం ఈ విధంగా తెగబడి, అంటే చట్టాలంటే ఏమాత్రం గౌరవం లేకుండా, పోలీసులంటే ఏమాత్రం గౌరవం లేకుండా, భయం లేకుండా రాక్షసుల్లాగా ప్రవర్తించడం అనేది దుర్మార్గం. ఈరోజు కంప్లైంట్ కాపీ కూడా తెప్పించుకున్నాను నేను. కనీసంగా ఆ కంప్లైంట్ కాపీలో ఆర్ఎం గారు ఏదైతే ఆర్టీసీ ఆర్ఎం ఉన్నారో దాంట్లో కూడా సరిగ్గా ఎవిడెన్స్లు పెట్టడం కానీ, దాని మీద సరైన కంప్లైంట్ కూడా నమోదు చేయించినట్టు మాకు తెలుస్తుంది. మరి ఈరోజు చూస్తున్నాం, ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు తెప్పిస్తున్నాం. అదేవిధంగా తాళ్ళూరి అంజయ్య గారిని కూడా కలవడానికి ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ నుంచి మా అధ్యక్షులను తీసుకుని వెళ్తున్నాం. అంటే ఈ ఖమ్మంలో ఒక 12 ఏళ్ళ పాపని లైంగిక దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తే కూడా మరి హిందూ సమాజం కనీసంగా నోరెత్తి గొంతెత్తి అరిచే పరిస్థితిలో లేకపోతే ఈ సమాజాన్ని రేపు భగవంతుడు కూడా కాపాడలేదని చెప్పి మాకు బాధతో అనిపిస్తుంది. ఒక పక్క చిన్న మాట అంటే, డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని కొట్టినా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం లేదు. పోలీసులు ఉన్నా ఆగట్లేదు, సెక్యూరిటీ సిబ్బంది ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా కూడా ఈ విధంగా తెగబడ్డం అనేది దుర్మార్గం. ఈ యొక్క ప్రజలు తెలుసుకోవాలి, ముఖ్యంగా హిందువులు మేల్కోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క సయ్యద్ తైసిన్ వారి బంధువులు ఎవరైతే ఉన్నారో, ముస్లింలు యువకులు ఎవరైతే ఉన్నారో 20-25 మంది రౌడీ మూకల్లాగా వచ్చి ఆర్టీసీ డిపో మీద బస్ స్టాండ్లోనే దాడి చేసిన దానిలో అందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ 12 ఏళ్ల పాపకి న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సందర్భం తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.